అల్లు అర్జున్ గారికి వైఫ్ అయ్యేదాన్ని అంటూ చిన్నారి పెళ్లి కూతురు అవికా గౌర్ చెప్పినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో అనేది ఒక ట్రెండింగ్గా నిలుస్తోంది. మరి అల్లు అర్జున్ గారికి పెళ్లి కాలేదు ఆ విధంగా మాట్లాడడానికి, అంటే తనకు పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు, తన తమ్ముడికి కూడా పెళ్లి కాబోతుంది. మరి అవికా గౌరికి కూడా పెళ్ళి అయిపోయింది. మరి ఈ విధంగా ఎందుకు మాట్లాడింది అంటూ కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు. అయితే ఆ వీడియో ఏంటంటే అవికా గౌర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నారు. ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి ఒక ఇన్సిడెంట్ లేకపోతే ఒక టాపిక్ వచ్చింది అల్లు అర్జున్ గారి గురించి ఏంటనేది ఎవరు కూడా తెలియదు. కాకపోతే ఆ చిన్న క్లిప్ మాత్రమే సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఉన్నారు. అంటే మనము సోషల్ మీడియాలో చాలా వీడియోస్ చూస్తూ ఉంటాం. ఒక 10 సెకండ్స్ 5 సెకండ్స్ ఈ విధంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మ్యాటర్ని మాత్రమే అది కాంట్రవర్సీ అయ్యే విధంగా దాన్ని కట్ చేసుకొని చాలామంది దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు. బట్ మనకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఫుల్ వీడియో చూస్తే దానికి ముందు ఏం మాట్లాడారు, దానికి వెనకాల ఏం మాట్లాడారు, ఇది తెలిస్తే అది కంప్లీట్గా మనకు అర్థమవుతుంది. కానీ ఈ విధంగా చిన్న చిన్న క్లిప్స్ చూసి ఈ విధంగా మాట్లాడేశారు, ఆ విధంగా అన్నారు, ఈ విధంగా అన్నారు అని చెప్పేసి ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తూ ఉంటారు చాలా మంది మీమర్స్. అయితే ఇక్కడ అవికా గౌర్ గారి విషయానికి వస్తే ఆ వీడియోలో అల్లు అర్జున్ గారా అని చెప్పేసి తనతో పాటు ఎప్పుడు కూడా డాన్స్ చేస్తూ ఉండేదాన్ని అనే విధంగా ఆ చిన్న క్లిప్ మాత్రమే ఉంది. అంత మించి వెనకాల వైఫ్ అయ్యేదాన్ని, ముందు వైఫ్ అయ్యేదాన్ని ఈ విధంగా అయితే లేదు. బట్ చాలా మంది ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మరి అవికా గౌర్ అంటే చిన్నారి పెళ్లి కూతురు అంటే మనకు తన పేరే గుర్తుకొస్తుంది అనమాట. దేశవ్యాప్తంగా ఆ సీరియల్ అనేది ఎంత ఫేమ్ అయ్యిందో, ఆ తర్వాత తన క్యారెక్టర్కి ఎంత పేరు వచ్చిందో మనం చూసాము. అందులో వచ్చినటువంటి ఆ ఫేమ్తోని ఉయ్యాల జంపాలనే సినిమాతోని కూడా అడుగుపెట్టి ఆ సినిమాతోని కూడా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వరుసగా చాలా సినిమాలు కూడా చేసింది. సో ఆ తర్వాత సినిమాలు చేసిన కొద్దీ ఇంకా సినిమాలు అనేవి వర్కౌట్ అవ్వలేక ఇటు కన్నడకి అదేవిధంగా బాలీవుడ్లో కూడా ట్రై చేసింది. బట్ అక్కడ కూడా కొంచెం తనకు ఒక బ్రేక్ అనేది రాలేదన్నమాట. సో ఇంకా కంప్లీట్గా తను మానేసి తను పెళ్లి మాత్రం చేసుకుందనమాట రీసెంట్గానే. సో ఇక్కడ తన లైఫ్ గురించి కావచ్చు చాలామంది తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూస్లో కనిపించి మెరుస్తూ ఉంటారనమాట. ప్రజెంట్ అయితే వెబ్ సిరీస్ కానీ కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే కొన్ని సీరియల్స్లో అదేవిధంగా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్న జీవితం అయితే సాగిస్తుంది. యాక్టర్గా అయితే ముందుకు వెళ్తుంది. బట్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి ఆ చిన్న క్లిప్ని తీసుకొచ్చి చాలామంది వైరల్ చేస్తూ ఉన్నారు.